మరలా తిరిగి బైబిల్ స్టడీలో రోమా పత్రిక రెండవ బైబిల్ స్టడీలో ఈరోజు 4-5 అధ్యాయాలు మనం ధ్యానం చేస్తా ఉన్నా. టైటిల్ ఏంటంటే జస్టిఫికేషన్, అనగా నీతి మత్వాన్ని గురించి ఈరోజు ఈ 2 అధ్యాయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. గత ఫస్ట్ బైబిల్ స్టడీలో మనము 1, 2, 3 అధ్యాయాలలో రోమా పత్రికలో కోర్టు రిపోర్టర్ గురించి, పౌలు గారిని గురించి మనము ధ్యానం చేశాం. అలాగే కోర్టు రిపోర్ట్ని గురించి కూడా మనం ధ్యానం చేశాం. కోర్టు రిపోర్టర్గా పౌలు గారు 1వ అధ్యాయం 1వ వచనం నుండి 17వ వచనం వరకు ఏ విధంగా పౌలు గారు గాస్పల్ సువార్త కొరకే ప్రత్యేకించబడ్డాడో, అలాగే మరి సువార్తని వివరించాడో, ఎక్స్ప్లెయిన్ చేశాడో, అలాగే సువార్త కొరకై పౌలు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో, అలాగే ఒక రిపోర్టర్గా పౌలు సువార్త పట్ల ఎంత కాన్ఫిడెంట్, నమ్మకత్వం కలిగి ఉన్నాడో, దాని కొరకై నేను రుణస్థుడని చెప్తా ఉన్నాడు. అలాగే నా సువార్తకి గొప్ప శక్తి ఉందని, ఆ శక్తి 2 రకాలుగా ఉంది. సువార్త శక్తి, ఒకటి రక్షించే శక్తి, రెండవది శిక్షించే శక్తి అని, కన్స్ట్రక్టివ్ పవర్ అని, రెండవది డిస్ట్రక్టివ్ పవర్ అని కూడా మనం చూసాం. మోస్ట్ ఇంపార్టెంట్ వర్సెస్ గా రోమపత్రిక 1:16-17 వచనంలో నుంచి మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. తర్వాత పోయిన వారంలో 2వ మేజర్ టాపిక్ లో కోర్టు రికార్డు గురించి, ఇది ఒక న్యాయస్థానపు పుస్తకముగా, మరి ఆ కోర్టు దేవుని కోర్టు, ఇది దేవుని యొక్క న్యాయస్థానము ఎదుట రికార్డు, మరి సమాచారము ఏంటి అని అంటే, మొదటి అధ్యాయము 18-32 అధ్యాయాల్లో అన్యుడు పాపిగా దేవుని ఎదుట న్యాయస్థానం ఎదుట నిలవబడి ఉన్నాడు. అలాగే ఒక వేషధారిగా, హిపోక్రైట్ మ్యాన్ లేకపోతే మోరల్ మ్యాన్ గా దేవుని న్యాయస్థానం ఎదుట పాపిగా నిలవబడి ఉన్నాడు. 3వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఒక రిలీజియస్ మ్యాన్, మతపరమైనటువంటి వ్యక్తి దేవుని న్యాయస్థానం ఎదుట ఒక పాపిగా నిలవబడి ఉన్నాడు గనుక 3:23లో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అనేటటువంటి మానవులందరి యొక్క నిస్సహాయ స్థితిని గురించి దేవుని న్యాయస్థానం ఎదుట రికార్డుని మనందరం కూడా గత వారంలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రాబ్లమ్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో ఈరోజు దానికి సొల్యూషన్ గా మనము జస్టిఫికేషన్, నీతిమత్వం అనేటటువంటి అంశాన్ని 4-5 అధ్యాయాల్లో మనం ధ్యానం చేస్తా ఉన్నాం. 4వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం ధ్యానం చేసేటటువంటి విషయం ఏంటి అని అంటే, 2 ఫ్రెండ్స్ ఆఫ్ కోర్టును గురించి మనం చూస్తూ ఉంటున్నాం. 2 ఫ్రెండ్స్ ఆఫ్ కోర్ట్ అంటే న్యాయస్థానం యొక్క 2 స్నేహితుల గురించి మనము ధ్యానం చేస్తాం. 2 ఫ్రెండ్స్ ఆఫ్ కోర్ట్, న్యాయస్థానం యొక్క 2 స్నేహితులు, న్యాయస్థాన 2 స్నేహితుల గురించి మనము 4వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తాం. ఈ న్యాయస్థానంలో 2 స్నేహితులు, మరి ప్రాముఖ్యంగా జడ్జి గారు, న్యాయమూర్తి ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాడు. 2 well-known faith experts who swear to the fact that they both anticipated and experienced the miracle of justification centuries ago. కొన్ని వేల సంవత్సరాల క్రిందట ఈ న్యాయస్థానంలో జడ్జి గారి ద్వారా 2 నీతిమత్వాన్ని పొందినటువంటి, జస్టిఫికేషన్ని సొంతం చేసుకున్నటువంటి 2 well-known ఎక్స్పర్ట్స్ ని గురించి 4వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తా ఉన్నాం. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే, నన్ అదర్ దెన్ అబ్రహాం అనేటటువంటి గొప్ప భక్తుని యొక్క సాక్ష్యాన్ని గురించి మనము ధ్యానం చేస్తూ ఉంటాం. సో మొట్టమొదటి న్యాయస్థానంలో ముద్దాయిగా ఉన్నటువంటి ఒక అబ్రహాము ఏ విధంగా దేవుని యొక్క న్యాయస్థానం ఎదుట నీతిని పొందుకొని ఉన్నాడో మనము
ప్రాముఖ్యంగా అబ్రహాం యొక్క జీవితాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. అబ్రహామును గురించి మనం ప్రాముఖ్యంగా 4వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ప్రాముఖ్యంగా, అలాగనే 9 నుంచి 25 వచనం వరకు కూడా అబ్రహామును గురించి ఒక జాతీయ తండ్రిగా, ఇశ్రాయేలీల కొరకై అలాగే విశ్వాసులందరికీ మూల పురుషుడిగా, విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును గురించి మనము ప్రాముఖ్యంగా అబ్రహాము అతని యొక్క నీతిని గురించి మనము మొట్టమొదటి స్నేహితునిగా కోర్టులో మనందరం గమనిస్తా ఉన్నాం. సో అబ్రహాం అండ్ హిజ్ రైచియస్నెస్, అబ్రహాము ఆయన పొందుకున్నటువంటి నీతి. సో హౌ వాజ్ అబ్రహాం సేవ్డ్? అబ్రహాం ఏ విధంగా రక్షించబడ్డాడు, లేదంటే అబ్రహాం ఏ విధంగా నీతిని పొందుకున్నాడు అనేది మనం ప్రాముఖ్యంగా ఈ న్యాయస్థానంలో, దేవుని న్యాయస్థానంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 1 నుంచి 5 వచనాలలో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి అనే మాటకి అర్థం ఏంటంటే, అప్పటి వరకు కోర్టు రిపోర్ట్లు అందరూ పాపులే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు గనుక ఆ యొక్క తాత్పర్యాన్ని మనసులో పెట్టుకొని, కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడు అబ్రహామునికేమి దొరికినని అందుము, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సో ఈరోజు మన యొక్క బైబిల్ స్టడీలో నీతి లేకపోతే నీతిమత్వం, జస్టిఫికేషన్ అనేటటువంటి అంశాన్ని మనం ఈరోజు ప్రాముఖ్యంగా గ్రేటెస్ట్ మెరాకిల్, మన జీవితాలలో దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఆ విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. దాని కొరకై ముంగుర్తుగా ఎన్నో సంవత్సరాల క్రిందటనే నీతిని వారి జీవితాలలో పొందుకున్నటువంటి న్యాయస్థానపు 2 స్నేహితుల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ తరుణంలో మొట్టమొదటి స్నేహితునిగా అబ్రహామును గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు 3వ వచనంలో అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతం రుణమే గాని దానమని ఎంచబడదు కదా. ఇక్కడ పని అంటే మనం చేసుకునే సెక్యులర్ జాబ్ను గురించి మాట్లాడడం లేదు, కానీ వర్క్ ఆఫ్ రిడెంప్షన్ గురించి మాట్లాడుతూ ఉంది, వర్క్ ఆఫ్ జస్టిఫికేషన్ గురించి మాట్లాడుతూ ఉంది. నీతి కొరకైనటువంటి కార్యం, నీతి కొరకైనటువంటి పని ఏ మానవుడు చేయలేడు, దాన్ని సంపాదించుకోలేడు. మనుషుని యొక్క నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నాయని యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తుంటాం. కనుక ఈ నీతి కొరకై పని చేసింది, ఈ నీతి కొరకై కార్యాన్ని జరిగించింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. దేవుడే ఈ నీతిని మన కొరకై సంపాదించి వర్క్ ఆఫ్ రిడెంప్షన్ గా, వర్క్ ఆఫ్ సాల్వేషన్ గా, వర్క్ ఆఫ్ జస్టిఫికేషన్ గా నీతి కొరకైనటువంటి కార్యాన్ని యేసు ప్రభువారు మరి దేవుడే చేసిన వాడిగా ఉంటున్నాడు గనుక ఈ నీతిని పొందుకోవడానికి ఏ మానవుడు అది క్రియల ద్వారా కలిగేది కాదు, సున్నతి ద్వారా కలిగేది కాదు, కుటుంబ వారసత్వంగా వచ్చేది కాదు, మతపరంగా వచ్చేది కాదు, భౌతికమైన ఏ ఆచారాన్ని బట్టి, పుణ్య కార్యాలను బట్టి, దాన ధర్మాలను బట్టి, మరి మంచిగా ఉండడాన్ని బట్టి, మంచి చేయడాన్ని బట్టి వచ్చేటటువంటిది కాదు నీతి. సో ఈ నీతి ప్రాముఖ్యంగా అనే ఆ తాత్పర్యాన్ని, ఉద్దేశాన్ని మన మనసులో పెట్టుకొని 4వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పని చేయువానికి పని చేయువానికి జీతం రుణమే అనేటటువంటి మాటని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు, నీతి కొరకైనటువంటి పని ఎవరైతే చేస్తారో అది వారికి జీతంగానే ఉంటుంది కానీ రుణముగా అది ఉండదు కదా, దానం అని ఎంచబడదు కదా, రుణంగానే ఉంటుంది కానీ దానం అని ఎంచబడదు కదా అనేటటువంటి ఉద్దేశాన్ని దేవుడు ఇక్కడ హైలైట్ చేస్తా ఉన్నాడు కోర్టులో, న్యాయస్థానంలో. కనుక 5వ వచనంలో పని చేయక అని అంటే నీతి కొరకైనటువంటి పని చేయక, ఇది మన పని కాదు, దేవుని యొక్క కార్యం. సో ఆ దేవుని యొక్క కార్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మానవునిగా
మనము పని చేయక భక్తిహీనులం, మనందరం కూడా పాపులము. అలాంటి పని చేయక భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది అని మనం చూస్తున్నాం. ఈ నీతిని పొందుకోవడానికి అబ్రహాం ఒక న్యాయస్థానంలో మొట్టమొదటి స్నేహితుడు, ఒక ఫ్రెండ్గా అబ్రహాము ముందుగానే విశ్వాసము ద్వారా ఈ నీతిని పొందుకున్నవాడుగానే ఉన్నాడు తప్ప ధర్మశాస్త్రము ద్వారా దాన్ని పొందుకోలేదు, సున్నతి ద్వారా దాన్ని పొందుకోలేదు. ఇది కేవలం దేవుని నమ్మడాన్ని బట్టి విశ్వాసం ద్వారా కృపచేతనే కలిగినటువంటి దానముగా, ఇది ఒక దానం. జస్టిఫికేషన్ అనేది, నీతిమత్వం అనేది ఇది ఒక గిఫ్ట్, ఇది ఒక దానం. దానము అనంటే గిఫ్ట్, దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప గిఫ్ట్ గా మనం చూస్తున్నాం. కనుక 5వ వచనంలో పనిచేయక భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చువాని యందు, అంటే దేవుని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నదని మనందరం కూడా జ్ఞాపకం చేస్తున్నాం. సో ఇక్కడ అబ్రహాము ఏ విధంగా నీతిమంతునిగా తీర్చబడ్డాడు అనంటే, వాట్ బేసిస్, ఏ కారణాన్ని బట్టి నీతిమంతునిగా తీర్చబడ్డాడంటే కేవలం బై ఫెయిత్. మీరు ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఈ మూలాన్ని, ఈ వచనం యొక్క మూలాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైనా ఒకవేళ చదవగలిగితే మీరు దయచేసి మరి చదవాలని నేను కోరుతున్నాను. ఆదికాండం 15వ అధ్యాయము, ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాటను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఎవరైనా అతడు చదువుతారా? యెహోవాను నమ్మెను, ఉమ్. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఎస్. సో ఇక్కడ ప్రాముఖ్యంగా బెస్ట్ ఫ్రెండ్ గా అబ్రహాము మనకి కనబడతా ఉన్నాడు. జస్టిఫికేషన్ లో, నీతిమత్వంలో అబ్రహాము ఏ విధంగా దేవుని నమ్మాడో, అతడు అంటే అబ్రహాము యెహోవాను నమ్మాను అంటే ఫెయిత్, విశ్వాసం. ఆయన అంటే దేవుడు, అది అనంటే నీతి, జస్టిఫికేషన్ ఆర్ జస్ట్. అతనికి అబ్రహాముకి నీతిగా ఎంచెను అనేటటువంటి విషయాన్ని మనమందరం కూడా, విశ్వాసం, అది అనంటే విశ్వాసం, అతనికి నీతిగా ఎంచెను అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా చూస్తున్నాం. సో ఇక్కడ దిస్ వర్డ్ ఏదైతే ఉందో, ఎంచెను అనేటటువంటి మాట ఇంగ్లీష్ లో కౌంటెడ్ అని ఉంటది. ఇంగ్లీష్ లో కౌంటెడ్ అనేటటువంటి అర్థాన్ని ఇస్తా ఉందన్నమాట. ప్రాముఖ్యంగా కౌంటెడ్ అనేటటువంటికి అనే మాటకి అర్థం ఏంటంటే ఎంచడము. ఒకవేళ మీరు రాసుకుంటే కౌంటెడ్ అనేటటువంటి మాట, కౌంటెడ్ అంటే ఎంచెను. సో దేవుడు ఎంచాడు. దీనికి కుడ్ బి ఆల్సో ట్రాన్స్లేటెడ్ యాజ్ ఇంప్యూటెడ్ అన్నమాట. ఇంప్యూటెడ్ అని కూడా మీరు రాసుకోవచ్చు. ఇంప్యూటెడ్ అంటే అర్థం ఏంటి అని అంటే బదిలీ చేయడం, డిక్లేర్ చేయడం అనే అర్థాన్ని వస్తా ఉంది. బదిలీ చేయడం అన్నమాట. సో టు ఇంప్యూట్ ఈస్ టు యాడ్ సంథింగ్ అన్నమాట, సంథింగ్ టు సమ్ వన్స్ అకౌంట్. మరి బదిలీ చేయడం లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడం, ట్రాన్సాక్షన్ చేయడం, ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయడం, ట్రాన్సాక్షన్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం. సో దేవుడు తన అకౌంట్ లో నుంచి ఆ యొక్క జస్టిఫికేషన్ ని, నీతిమత్వాన్ని అబ్రహాం యొక్క జీవితంలోనికి, అకౌంట్ లోనికి బదిలీ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడాన్ని గురించి మనం చూస్తున్నాం. సో ఈ బదిలీని గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలి. అప్పుడే మనకి నీతిమత్వం అనేది అర్థమవుతుంది. సో బైబిల్లో దేర్ ఆర్ 3 మేజర్ ఇంప్యూటేషన్స్. మనకి బైబిల్లో 3 రకాలైనటువంటి బదిలీలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. 3 ప్రాముఖ్యమైనటువంటి ఇంప్యూటేషన్స్ ని గురించి మనము ప్రత్యేకంగా ధ్యానం చేసేటటువంటి వారంగా మనం ఉంటున్నాం. 3 రకాలుగా బైబిల్లో ఈ బదిలీ అనేటటువంటిది మనకి కనబడతా ఉంది. సో మొట్టమొదటిది మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఫస్ట్ ఇంప్యూటేషన్ ఆఫ్ ఆడమ్స్ సిన్ అన్నమాట. ఆదాము పాపము అనేది మనందరి జీవితంలోనికి ఏమైంది అని అంటే, ఆ మానవ జాతి అంతట్లోనికి అది బదిలీ చేయబడినట్లుగా 5వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? ఇదే రోమా పత్రిక 5వ అధ్యాయము
12వ వచనం దయచేసి. మొదటి ఇంప్యుటేషన్ ఇది మనకు అర్థమైతే తర్వాత మనం చూద్దాం. 5:12. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. సో ఫస్ట్ ఇంప్యుటేషన్ అనేటటువంటిది యాడమ్స్ ఇంప్యుటేషన్ ఆఫ్ సిన్ టు ద హ్యూమన్ రేస్. ఆదాము యొక్క పాపము అందరికీ బదిలీ చేయబడింది, అందరికీ ట్రాన్స్ఫర్ అయింది అనేటటువంటి మాట. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా, ఆ మనుషుడు ఆదాము ద్వారా పాపం ద్వారా మరణమును లోకములు ఎలాగో ప్రవేశించెనో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో ఆ తర్వాత రెండవ ఇంప్యుటేషన్, రెండవ బదిలీ అనేటటువంటిది ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇది క్రీస్తులోనికి మనందరి యొక్క పాపము దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు మీదికి బదిలీ చేశాడు. మన పాపాన్ని క్రీస్తులోనికి బదిలీ చేయటం. సో ఇది మీరు చాలా వచనాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా మనం యెషయా గ్రంథం 53:5లో, యెషయా గ్రంథం 53:5 ఒక్కసారి చదువుతారా? 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. సో యేసు ప్రభువారి గురించి చదవండి బ్రదర్, చదవండి. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, Yes. అతడు ఎవరు పొందిన ఎవరి దెబ్బల గురించి? చేత మనకు స్వస్థత Yes. కలుగుచున్నది. మనకి స్వస్థత కలుగుచున్నది. 53వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఇక్కడ బైబిల్లో మనకి రెండవ రకమైనటువంటి బదులు ఇంప్యుటేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు అంటే యేసు ప్రభువారు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి యేసు ప్రభువారు నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైనటువంటి శిక్ష యేసు ప్రభువారి మీద పడింది. అతడు అంటే యేసు ప్రభువారు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ ఫిజికల్ హీలింగ్ గురించి కాదు కానీ స్పిరిచువల్ హీలింగ్ ఆఫ్ సిన్స్ గురించి మాట్లాడటం మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దిస్ ఈస్ ద సెకండ్ ఇంప్యుటేషన్. దేవుడు మనందరి పాపంలో ఆయన ఏం చేశాడు అని అంటే క్రీస్తులోనికి బదిలీ చేసినట్లుగా మనందరము చూస్తున్నాం. ఆ తర్వాత మనము ప్రాముఖ్యంగా మూడో విషయాన్ని మనం చూస్తూ ఉంటాం, మూడవ బదిలీ. ది థర్డ్ ఇంప్యుటేషన్ ఆఫ్ గాడ్స్ రైచియస్నెస్ ఆల్ బిలీవర్స్. దేవుడు తన యొక్క నీతిని విశ్వాసులందరికీ, దేవుడు తన నీతిని విశ్వాసులందరికీ నీతిని విశ్వాసులందరికీ ఆపాదించడం. సో ఇది మూడవ ఇంప్యుటేషన్. ఇదే మనకి మెయిన్ ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇది మనకు అర్థం కావాలి అని అంటే మనం ఒకసారి దేవుని వాక్యాన్ని ఫిలిప్పి పత్రిక ఫిలిప్పి 3:9 ఒకసారి చదవండి. ఫిలిప్పి 3:9. ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును. రైట్. సో ఇక్కడ వరకు ప్రాముఖ్యంగా మనం చూస్తున్నాం. పౌలు గారు చెప్తా ఉన్నాడు ఫిలిప్పి పత్రికలో, క్రీస్తుని సంపాదించుకొని, ఒక వ్యక్తి నీతిని పొందుకోవాలంటే ఖచ్చితంగా క్రీస్తుని సంపాదించుకోవాలి, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆ విధంగా ఎవరైతే క్రీస్తుని సంపాదించుకుంటారో వారు క్రియల ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా ఇవ్వలేని నీతి క్రీస్తు ప్రభువారు ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే మనందరి పాపాలు ఆయన మీదికి బదిలీ చేయబడ్డాయి గనుక, ఆయనలో ఉన్నటువంటి నీతి మనకి బదిలీ చేయబడింది కనుక పౌలు గారు అంటున్నాడు, అప్పటి వరకు ధర్మశాస్త్ర మూలమైన నీతిని వెంటాడాడు, ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ విధంగా వెంటాడారు. వాళ్ళు ఎందుకు ఓడిపోయారు అని అంటే దానిని క్రియల మూలముగా వెంటాడారు. క్రియల మూలముగా వెంటాడితే నీతి దొరకదు, కానీ కేవలం
విశ్వాస మూలమైనటువంటి నీతినే దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. దాని గురించి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక, అది స్వనీతి. స్వనీతి అనేది కూడా బైబిల్లో ఉంది. పరిసయ్యులు, సద్దుకాయలు, మరి యూద మతం అంతా కూడా స్వనీతిని కలిగినటువంటి వారిగా ఉంటున్నారు. యేసుప్రభువు వారు తన టీచింగ్స్ లో, గాస్పుల్స్ లో స్వనీతిని చాలా ఖండించినట్లుగా మనం అనేక సందర్భాలలో మనం చూస్తాం. మత్తయి సువార్త 5:20 ఇంకా అనేక వాక్యాలలో మీ నీతి శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు దేవుని రాజ్యానికి వారసులు కానేరని. ఒకసారి ఆ మాట కూడా మీరు చదువుతారా? మత్తయి సువార్త 5:20. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను. సో యేసుప్రభువు వారు ఇక్కడ స్వనీతి పరులైనటువంటి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి కలిగినటువంటి వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, శాస్త్రుల నీతి స్వనీతి, పరిసయ్యుల నీతి స్వనీతి, కానీ వారి నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. సో ఆ నీతి కంటే మరి పరలోకానికి ప్రవేశించే నీతి కేవలం క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మాత్రమే కలుగుతుందని మనం ఫిలిప్పి 3:9 చదివాం, మత్తయి 5:20 కూడా చదివాం. ఇలా ఇది 3వ ఇంపిటేషన్ గా, అతి ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం చూస్తున్నాం. ఆదాము పాపము మానవులందరికీ కూడా సంప్రాప్తించింది, మరణం అందరికీ వస్తా ఉంది, అందరూ పాపం చేస్తున్నారు. తద్వారా దేవుడు మనందరి పాపాలను క్రీస్తులోనికి బదిలీ చేశాడు. మన నిమిత్తం ఆయన గాయపరచబడి ఆయన మరణించాడు. తద్వారా దేవుడు తన నీతిని మన యొక్క అకౌంట్లో, మన జీవితాల్లోనికి దేవుడు ఆపాదిస్తూ ఉన్నాడు. ఇది విశ్వాస మూలమైనటువంటి నీతిని గురించి మనం చూస్తున్నాం. మరొక మోస్ట్ ఇంపార్టెంట్ వచనాన్ని కూడా మీరు చదవాలని కోరుతున్నాను. 2 కొరింథియన్స్ 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా ఒకసారి మీరు చదవగలిగితే, 2వ కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. రైట్. సో దేవుడు తన నీతిని, మనం ఆయన యందు, ఎవరి యందు? యేసుక్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. దీన్ని డబుల్ ఇంపిటేషన్ అంటారు. 2 రకాలైనటువంటి బదిలీలు. సో దేవుని యొక్క నీతి మనలోనికి రావాలంటే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ ఆయనలోనికి దేవుడు ఆయనలో చూశాడు కనుక సిలువలో యేసుప్రభు వారిని దేవుడు తండ్రి విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అందుకోసమే 4వ మాటలో నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడనాడితివి అనేటటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే, మనందరి పాపాలను ఆయనలో చూశాడు, చూసి ఆయన మొత్తాడు, శిక్షించాడు. ఇందులో ప్రేమ ఉంది, ఇందులో దేవుని యొక్క గొప్ప ప్రేమ మనకు కనబడతా ఉంది కనుక మన పాపాలన్నీ ఆయనలో చూశాడు. ఇప్పుడు క్రీస్తుని మనలో చూడాలనుకుంటున్నాడు ఆయన. సో కనుక ఈ 3 రకాలైనటువంటి బదిలీల గురించి మరి అబ్రహాము ఏ విధంగా తన జీవితంలో మరి ఎలా నీతిమంతునిగా తీర్చబడ్డాడో ఇప్పుడు దాకా మనం చూసాం. ఫస్ట్ ఫ్రెండ్ గురించి మనం చూస్తున్నాం. తర్వాత వచ్చేసి ప్రాముఖ్యంగా అబ్రహాము ఎప్పుడు నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఇప్పటిదాకా నేను ఎలా నీతిమంతునిగా తీర్చబడ్డాడు, నీతిమత్వాన్ని ఎలా 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 పొందుకున్నాడు హవ్వ అనే దాని మీద నేను చెప్పాను. సో ఇప్పుడు ప్రాముఖ్యంగా అబ్రహాము న్యాయస్థానంలో ఉన్నటువంటి మొట్టమొదటి స్నేహితుడైనటువంటి అబ్రహాము ఎప్పుడు అనేటటువంటి దానికి ఇప్పుడు మనము వాక్యంలో నుంచి సమాధానం చూసేటటువంటి వారంగా మనం ఉన్నాం. ఎప్పుడు నీతిమత్వాన్ని పొందుకున్నాడు? హవ్వ అనేది నేను చెప్పాను ఇప్పటి వరకు. ఎలా అనేది ఇప్పుడు ఎప్పుడు, వెన్ అనే దాని గురించి మనం చూస్తున్నాం. ఎప్పుడు అనేటటువంటి దానికి అర్థం. సో అబ్రహాం పిలువబడినప్పుడు 75 సంవత్సరాలు మనందరికీ తెలుసు 12వ అధ్యాయంలో. సో అబ్రహాం పిలువబడినప్పుడు 75 సంవత్సరాలు. పిలువబడిన తర్వాత అబ్రహాము మరి దేవుని నమ్మాడు. 15:6లో మనం చూసాము. ఎట్ దిస్ టైమ్ హీ వాస్ 85 years అన్నమాట. 85 years.
అబ్రహాము ఆ నీతిని పొందుకున్నటువంటి ఏజ్ 85 ఇయర్స్ టైంలో నీతిమత్వాన్ని పొందుకున్నాడు. 16వ అధ్యాయము అదంతా కూడా 15, 16లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పిలువబడినప్పుడే మనం 15:6లో మనం చూసాము, నీతిమంతునిగా తీర్చబడ్డాడు. అండ్ అబ్రహాం is said to have been justified at this time. He was 85 years old. అబ్రహాం అప్పుడు పిలువబడిన తర్వాత దేవుని నమ్మి అదే అతనికి నీతిగా ఎంచబడినటువంటి ప్రక్రియను గురించి బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చక్కగా అనేకమైన విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. సో అప్పుడు అబ్రహాము మరి తన జీవితంలో నీతిని పొందుకున్న తర్వాత సున్నతి పొందాడు. దానికి గుర్తుగా పొందాడు, సర్కంసిషన్ అంటారు దాన్ని. సున్నతి పొందినటువంటి ఏజ్ మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రాముఖ్యంగా 17:24లో, ఆదికాండం 17:24లో ఒక్కసారి మీరు చూస్తే, ఆదికాండం 17:24 చదవండి. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్ల వాడు. 99 సంవత్సరాలు. మరి నీతిని పొందుకుందేమో 85 ఇయర్స్ లో, సున్నతి పొందిందేమో 99 సంవత్సరాలలో. సో 99 సంవత్సరాల వయసులో అబ్రహాము సున్నతి పొందాడు 99 ఇయర్స్ లో. సో గ్యాప్ ఎంత అనంటే 14 ఇయర్స్ గ్యాప్. రక్షణ పొందుకున్న తర్వాత దానికి గుర్తుగా అబ్రహాము సున్నతిని మరి పొందుకున్నాడు అనేటటువంటి విషయాన్ని ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మేజర్ థింగ్ అన్నమాట ఇది. ముందు అంటే మనకి అర్థమయ్యే భాషలో మనం రక్షించబడి సంవత్సరము 2-3 సంవత్సరాల తర్వాత బాప్తిస్మం ఎలా తీసుకుంటామో, అబ్రహాము రక్షించబడిన తర్వాత పాత నిబంధనలో భక్తులకి బాప్తిస్మాలు ఏం లేవు మనలాగా. దానికి వాళ్ళకి యూదులకు దేవుడు ఇచ్చినటువంటి ఒక విధి ఏంటి అని అంటే సున్నతి. ఆ సున్నతి పొందుకున్నది 99 సంవత్సరాల వయసులో. ఒక విధంగా చెప్పాలంటే రక్షించబడిన తర్వాత 14 సంవత్సరాలకు బాప్తిస్మం తీసుకున్నట్లు లెక్క మన భాషలో సున్నతి పొందడం అంటే. సో అబ్రహాం ఆ విధమైనటువంటి వ్యత్యాసాన్ని మనం కలిగి ఉంటున్నాం. మరి ఎప్పుడు అబ్రహాము మరి రక్షించబడిన తర్వాత, నీతిని పొందుకున్న తర్వాత ఎప్పుడు సున్నతి పొందాడు అనేటటువంటి విషయాన్ని కూడా ఇప్పటి వరకు మనము చూసుకుంటూ వచ్చాం. అండ్ ఎందుకు రక్షించబడ్డాడు? హవ్ అయిపోయింది, వెన్ అయిపోయింది. ఇప్పుడు వై అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వై, ఎందుకు రక్షించబడ్డాడు అబ్రహాము బెస్ట్ ఫ్రెండ్గా న్యాయస్థానంలో, ఎందుకు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వాక్యాన్ని మనం చూద్దాం. 4వ అధ్యాయం, రోమపత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. 4:11 చదవండి. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన ఆయన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. ఎస్. సో ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. సున్నతి లేని వారైనను అంటే మనం యూదులు కాని వారందరూ కూడా సున్నతి లేని వారే. ఇది పెద్ద మరి ఇష్యూ అన్నమాట. తర్వాతకి ఎర్లీ చర్చిలో కూడా అన్ని జనాంగాల నుంచి రక్షించబడిన వారు సున్నతి పొందాలని యూదులు చెప్పినప్పుడు జెరూసలేం ఫస్ట్ కౌన్సిల్లో 15వ అధ్యాయంలో మనం చూసాం, సున్నతి అవసరత లేకుండానే విశ్వాసం ద్వారానే రక్షణ ఉంటది అనేటటువంటి ఒక నిర్ధారణ ఆదిమ సంఘం చేసింది. కనుక సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ, ఎవరిని? యేసుక్రీస్తుని, నిజదేవుని నమ్మి విశ్వసించిన వారందరికీ అతడు అబ్రహాము తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై. అబ్రహాము సున్నతి పొందక మునుపు, నేను చెప్పాను, సున్నతి పొందక మునుపు అంటే 14 సంవత్సరాల మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా 14 సంవత్సరాల తర్వాత సున్నతి అనే గుర్తుని పొందినట్లుగా మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో వై అనేటటువంటి దానికి అర్థం ఏంటి అని అంటే దట్ హీ మైట్ బి ద ఫాదర్ ఆఫ్ ఆల్ దెమ్ దట్ బిలీవ్. సో అతడు అందరికీ తండ్రి అగుటకు, మరి విశ్వాసం ద్వారా నీతిని పొందుకున్న వారందరికీ అతడు ముందుగా ఉన్నాడు గనక అతడు తండ్రి అగుటకు మరి
ఆ విధమైనటువంటి కార్యాన్ని. దిస్ ఇంక్లూడ్స్ బోత్ అన్సర్కంసైజ్డ్ జెంటైల్స్ అండ్ సర్కంసైజ్డ్ జ్యూస్ అన్నమాట. సున్నతి లేని వారికి సున్నతి కలిగిన వారికి ఇద్దరికి కూడా మరి అబ్రహాము తండ్రి అయ్యాడు అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అటు తర్వాత అబ్రహాము తన జీవితంలో మరి ఈ యొక్క నీతిమత్వాన్ని పొందుకున్న తరువాత అతడు మరొక గొప్ప వాగ్దానాన్ని కూడా పొందుకుంటున్నాడు. ఒక గొప్ప వాగ్దానాన్ని కూడా పొందుకుంటున్నాడు. మనం 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తాం. 4:13 ఒకసారి చూడండి. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు గాని విశ్వాసము వలనైన నీతి మూలంగానే కలిగెను. సో ఇక్కడ అబ్రహాము ఏం చేయబడుతున్నాడంటే ఒక గొప్ప వాగ్దానాన్ని పొందుకుంటున్నాడు. అనేక జనములకు తండ్రి. ఇక్కడ అనేక జనములకు తండ్రి అనేటటువంటి మాటని. సో ఈ బికేమ్ ఫాదర్ ఫర్ మెనీ అన్నమాట. సో అతడు ఒక తండ్రిగా పిలువబడుతున్నటువంటి విషయాన్ని మనందరము ఇక్కడ చూస్తున్నాం. సో కనుక అబ్రహాం అండ్ హిజ్ డిసెండెంట్స్ అన్నమాట. అబ్రహాము అతని యొక్క వారసత్వం, తన యొక్క పిల్లలు. ఎవరు అబ్రహాం యొక్క పిల్లలు? హూ వాజ్ అబ్రహామ్స్ సీడ్? అబ్రహాం సంతానం ఎవరు? 16వ వచనం కూడా చదవండి. 4:16. ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనదాయను. రైట్. సో ఇక్కడ ఆ వాగ్దానము, ఏ వాగ్దానము? ఈ హేతు చేతును ఆ వాగ్దానము యావత్ సంతతికి. ఏ వాగ్దానం? గ్రేటెస్ట్ ప్రామిస్ ఇన్ ద బైబుల్ ఈజ్ జస్టిఫికేషన్. బైబిల్లో ఉన్న ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే నీతిమత్వం. ఈరోజు ఆ వాగ్దానాన్ని ప్రామిస్ చేయక చాలా మంది మెటీరియలిస్టిక్ ప్రామిసెస్ అని అంటారు. భౌతికమైనటువంటి వాగ్దానాలు. మీకు ఇది వస్తుంది, మీకు అది వస్తుంది, మీకు దేవుడు డబ్బులు ఇస్తాడు, మీ రోగాలు, ఈ విధమైనటువంటి ప్రామిసులు చేసేటటువంటి వారు చాలా మంది ఉంటున్నారు. కానీ గ్రేటెస్ట్ ప్రామిస్ ఏంటంటే ఆ హేతువు చేత ఆ వాగ్దానము, జస్టిఫికేషన్ అనేటటువంటి వాగ్దానము, నీతిమత్వం అనేటటువంటి వాగ్దానము యావత్ సంతతికి, యావత్ సంతతిలో మనం కూడా ఉన్నాం. అబ్రహాం యొక్క పిల్లలంగా యావత్ సంతతిలో మనం కూడా ఉంటున్నాం కనుక ధర్మశాస్త్రం గలవారికి మాత్రము కాక అబ్రహామునకు ఉన్నట్టు విశ్వాసం గలవారికి, అంటే మనకు కూడా అబ్రహామునకు ఉన్నటువంటి విశ్వాసమే ఉంది కనుక మనకు కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదై ఉండునట్లు, కృపను అనుసరించినదైనటువంటిదిగా ఉంటా ఉంది ఈ యొక్క నీతి. అందుకోసమే బైబిల్ యొక్క మెయిన్ ఎసెన్స్ ఏంటి అని అంటే ఎఫెసీ 2:8 చాలా సార్లు మనం చూస్తాం, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది క్రియల వలన కలిగినది కాదు, దేవుని వరమే. కనుక కృపను అనుసరించినదై ఉంది ఈ నీతిమత్వం. అలాగే విశ్వాసం ద్వారా వచ్చేది నీతిమత్వం. సో అబ్రహాం ఆ విధంగా సేవ్డ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్ అన్నమాట. అబ్రహాం విశ్వాసం ద్వారా కృపచేతను రక్షించబడి ఉన్నాడు. అది అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా అదే రూల్. దేర్ ఈస్ నో సెకండ్ ఆప్షన్ టు ఇన్హెరిట్ ది జస్టిఫికేషన్. దేవుడి నుంచి వచ్చేటటువంటి నీతిని పొందుకోవడానికి రెండవ ఆప్షన్ లేదు. అదొక్కటే ఆప్షన్ గా కృపను అనుసరించినది ఉండునట్లు అది విశ్వాసం మూలమైన దాయను అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో ఇంతకు విశ్వాసులు అంటే అబ్రహాం యొక్క సంతానం ఎవరు? హూ వాజ్ అబ్రహాం సీడ్ అనేటటువంటి విషయాన్ని 16వ వచనంలో మనం చదువుకున్నాం. ఆ సంతతి ఎవరు? యావత్ సంతతి అని అంటున్నాడు. ఆ వాగ్దానం అబ్రహాంకే కాదు, అబ్రహాం యొక్క యావత్ సంతతికి ఆ వాగ్దానాన్ని ఇచ్చేటటువంటి వాడిగా దేవుడు ఉంటున్నాడు కనుక ఆ యావత్ సంతతి ఎవరు అని అంటే ప్రాముఖ్యంగా ఫస్ట్ ఇస్సాకు ద్వారా వచ్చినటువంటి అర్త్లీ సీడ్ అన్నమాట. అర్త్లీ సీడ్ అంటే భూ సంబంధమైనటువంటి సంతానం అన్నమాట. వారెవరు? భూ సంబంధమైనటువంటి సంతానం ఎవరు అని అంటే ఇస్రాయేలీ భూ సంబంధమైనటువంటి సంతానం. రెండవ సంతానం ఎవరు అని అంటే స్పిరిచువల్ సీడ్ అన్నమాట. మొదటిదేమో భౌతిక సంబంధం, 3-fold అన్నమాట. ఈ హ్యాడ్ 3-fold సీడ్. అబ్రహాము 3 రకాలైనటువంటి సంతానాలను కలిగి ఉన్నాడు.
ఇక్కడ పైన రాస్తుంటున్నాను, దయచేసి మీరు నోట్ చేసుకోండి. 3 రకాలైనటువంటి అబ్రహాముకు ఉన్నటువంటి సంతానము, 3 రకాలైనటువంటి సంతానాలు అబ్రహాముకు ఉన్నాయి. అబ్రహాముకి 3 రకాల సంతానాలు. మొదటి రకం ఎవరు అనంటే అర్త్లీ సీడ్ అంటారు, భూ సంబంధమైన సంతానం. భూ సంబంధ సంతానం. ఒకవేళ మీరు చదవగలిగితే రోమపత్రిక, రోమన్స్, బుక్ ఆఫ్ రోమన్స్, ఇదే రోమపత్రిక 9:7 ఒకసారి చదవండి. ఈ మొదటి సంతానం ఎవరనేది మనకు అర్థమైంది. 9:7. అబ్రాహాము సంతానమైనంత మాత్రము చేత అందరును పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది చదవండి. ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. సో ఇక్కడ దేవుడు అంటున్నాడు, అబ్రహాము సంతానమైనంత మాత్రం చేత అందరూ పిల్లలు కారు గాని. అంటే అందుకోసం యూదులలో అందరూ అబ్రహాముకి పిల్లలు కారు, పుట్టినంత మాత్రాన. అందరూ కాలేదు కూడా. సో కనుక అబ్రహాము సంతానమైనంత మాత్రాన, అర్తులి భూ సంబంధమైనటువంటి సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు కారు గాని, అబ్రహాంకి అందరూ పిల్లలు కారు గాని. అందుకోసం యేసుప్రభువు వారు చాలా సందర్భాలలో యూదులతో చెప్పాడు, అబ్రహాం మా తండ్రి అని మీరు అనుకుంటున్నారు కానీ మీరు అబ్రహాం పిల్లలు మీరు అబ్రహాం పిల్లలు అయితే అబ్రహాం చేసినట్లే మీరు చేస్తారు, అబ్రహాం విశ్వసించినట్లే మీరు విశ్వసిస్తారు, అబ్రహాం నమ్మినట్లే మీరు నమ్ముతారు, కానీ మీ స్వనీతి మీద మీరు ఆధారపడరు అని చెప్తూ ఉన్నాడు యేసుప్రభువు వారు. అందుకోసమే బాప్తిస్మిచ్చి యోహాను కూడా సర్పసంతానమా అంటున్నాడు అనమాట. సో ఇలాంటి ఎన్నో వాక్యాలు మనకు కనబడతా ఉంటాయి. వారు భూ సంబంధమైన సంతానాన్ని బట్టి వారు గర్వించే వారిగా ఉంటున్నారు, కానీ అబ్రహాముకి నిజమైనటువంటి పిల్లలుగా లేరు. ఇస్సాకు వలనైనది సంతానం అనబడును అనేటటువంటి మాటని మనము మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. మొదటి రకమైనటువంటి సంతానం అబ్రహాంకి భూ సంబంధమైనటువంటి సంతానంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత రెండో రకమైనటువంటి సంతానము ఆత్మీయ సంతానం. ఆత్మీయ సంతానం, స్పిరిచువల్ ఏమంటారంటే సీడ్ అంటారు. ఓకే, స్పిరిచువల్ సీడ్ ఈజ్ ఆల్ బిలీవర్స్ అన్నమాట. గలతీ పత్రిక ఒకవేళ మీరు చదవగలిగితే గలతీ 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. 3:7. మూడో అధ్యాయం 7వ వచనం గలతీ పత్రిక. చదవండి. కాబట్టి విశ్వాస విశ్వాస సంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. సో ఇక్కడ స్పిరిచువల్ సీడ్ ని గురించి పౌలు గారు గలతీ పత్రికలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి అని ప్రాముఖ్యంగా స్పిరిచువల్ సీడ్ ని గురించి, ఆత్మీయ సంతానాన్ని గురించి మాట్లాడటం మనందరం కూడా సెకండ్ సీడ్ ని గురించి మనం చూస్తున్నాం. ఇక మూడవ ప్రాముఖ్యమైనటువంటి అబ్రహాముకు ఉన్నటువంటి సంతానం ఎవరంటే ఇట్ సెల్ఫ్ సింగిల్ సీడ్ ఈస్ క్రైస్ట్ అన్నమాట. ఏక సంతానం, ఏక సంతానం ఎవరు అనంటే క్రీస్తు. చూద్దాం వాక్యాన్ని. ఇదే గలతీ పత్రిక 3:16 చదవండి. గలతీ పత్రిక 3:16. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. రైట్. సో ఇది మరి ప్రాముఖ్యంగా ఏక సంతానంగా, సింగిల్ సీడ్ గా ఈజ్ క్రైస్ట్, యేసు ప్రభు వారిగా మనకి ఉంటా ఉన్నాడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును. ఆయన అనేకులను కూర్చన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకరిని కూర్చన్నట్టే నీ సంతానమునకు నన్ను, ఆ సంతానము క్రీస్తు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాం. సో కనుక అబ్రహాము అతని యొక్క మరి సంతానాన్ని గురించి ఇప్పటి వరకు 3 రకాలైనటువంటి విషయాలు, భూ సంబంధమైనటువంటి ఫిజికల్ సీడ్, ఆత్మ సంబంధమైన సంతానం స్పిరిచువల్ సీడ్ మనం, అండ్ ఏక సంతానం సింగిల్ సీడ్ గా యేసుక్రీస్తు ప్రభు వారు మనకి కనబడతా ఉన్నాడు. అటు తర్వాత మనము
అబ్రహాము, హౌ డిడ్ అబ్రహాం రిసీవ్ హిజ్ ఎర్త్లీ సీడ్? మరి అబ్రహాం ఏ విధంగా తన జీవితంలో భూ సంబంధమైనటువంటి సీడ్ని పొందుకున్నాడో మనము ఇదే రోమపత్రిక 4వ అధ్యాయము 20, రోమపత్రిక 4వ అధ్యాయము 20-21 వచనము చదువుకుంటాం. హౌ డిడ్ అబ్రహాం రిసీవ్ హిజ్ ఎర్త్లీ సీడ్? అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను. ఎస్. సో అవిశ్వాసం వలన దేవుని వాగ్దానాల గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా గట్టిగా విశ్వసించి అబ్రహాము విశ్వాసము వలన బలము పొందాడు అని మనం చూస్తున్నాం. స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్ అన్నమాట. స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. అబ్రహాం వాస్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. విశ్వాసములో బలవంతుడు. విశ్వాస బలం కలిగిన వాడు అబ్రహాం. దానిని బట్టి అబ్రహాము ఎర్త్లీ సీడ్ని ఈ లోకంలో పొందుకున్నాడు. యేసుప్రభు ఆ విధంగా సీడ్లో నుంచి వచ్చాడు. ఇట్ ఈస్ బై ఫెయిత్ బికాస్ దిస్ ఈస్ ద బెస్ట్ వే ఫర్ ఏ సిన్నర్ టు బి సేవ్డ్. ఒక పాపి నీతిని పొందుకోవడానికి, నీతిమత్వాన్ని పొందుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ వే, వన్ అండ్ ఓన్లీ వే, ఒకే ఒక మార్గముగా మనం ఇప్పటి వరకు అబ్రహాము, న్యాయస్థానములో ఉన్నటువంటి అబ్రహాము ఏ విధంగా నీతిమత్వాన్ని పొందాడో మొట్టమొదటి స్నేహితుని గురించి మనం చూసాం. ఇప్పుడు రెండవ స్నేహితుని గురించి మనం చూద్దాం. రెండవ స్నేహితుడు, న్యాయస్థానంలో ఉన్నటువంటి రెండవ స్నేహితుడు ఎవరంటే దావీదు. ఓకే, దావీదుని గురించి మనం చూద్దాం. ఇదే 4వ అధ్యాయము 6-8 చదవండి బ్రదర్. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. రైట్. సో ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు అనమాట. దావీదు జీవితం కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. దావీదు జీవితంలో మనందరికీ తెలుసు, 2 సమూయేలు 11వ అధ్యాయంలో అతడు వ్యభిచారం చేస్తాడు, అలాగనే మర్డర్ చేస్తాడు. సో హౌ వాజ్ డేవిడ్ ఫర్గివెన్? హౌ వాజ్ డేవిడ్ ఫర్గివెన్? మరి దావీదు ఏ విధంగా క్షమించబడ్డాడు, లేదంటే నీతిమత్వాన్ని పొందాడు? బై ది ఇంప్యుటేషన్ ఆఫ్ రైచియస్నెస్ వితౌట్ వర్క్స్ అన్నమాట. కేవలం అదే రూల్ ఇక్కడ మరి దావీదు జీవితంలో కూడా క్రియలు లేకుండానే అనే మాట 6వ వచనంలో, క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచున ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. న్యాయస్థానంలో దావీదు కూడా మరి ఒక బెస్ట్ ఫ్రెండ్ గా చూపిస్తున్నాడు అనమాట పౌలు గారు. సో తన జీవితంలో ఉన్నటువంటి ఆ పాపం ఏదైతే ఉందో దాని నుంచి విడుదల పొందడానికి మరి దావీదు భక్తుడు 2 మోస్ట్ ఇంపార్టెంట్ కీర్తనలు రాశాడు. రిపీటెడ్ గా చర్చెస్లలో రిపీట్ అవుతున్నటువంటి కీర్తనలు 2 ఉన్నాయి. ఒకటి 32వ కీర్తన, రెండోది 51వ కీర్తన. సో ఈ కీర్తనలలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఏ విధంగా 32వ కీర్తనలో 1 సంవత్సరం దావీదు చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా అతడు అలాగనే ఉండిపోతా ఉంటాడు. దేవుని ఎదుట ఒప్పుకోకుండా అలాగనే ఉండడాన్ని బట్టి మరి తన జీవితంలో ఒక 1 ఇయర్ డిలే చేయడాన్ని గురించి మనం చూస్తున్నాం. కానీ 51వ కీర్తన దగ్గరకు వచ్చినప్పుడు యాక్చువల్ ప్రేయర్ హి అటర్డ్ వెన్ హి కన్ఫెస్డ్ దిస్ సిన్ అన్నమాట. ఆ విధమైనటువంటి గొప్ప పాపాన్ని ఒప్పుకోవడం. సో ఆ పాపాన్ని ఒప్పుకున్న తర్వాత దావీదు జీవితంలో మరి దేవుని యొక్క గొప్ప నీతిమత్వాన్ని, ఆ నీతిని పొందుకోవడాన్ని గురించి మనందరం కూడా 51వ కీర్తన 16-17 వచనాలు ఒక్కసారి మనం చదువుకుందాం. 16-17 వచనాలు. 51వ కీర్తన 16-17 వచనాలు.
నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. ఏవే విషయాలు అన్నమాట దావీదు తన జీవితంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తను చేసినటువంటి పాపాన్ని ఒప్పుకుంటూ కన్ఫెస్ చేస్తూ రాసినటువంటి అద్భుతమైనటువంటి కీర్తన, దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యం చేయవు. సో వాస్తవానికి దావీదు తన మనసు బలి కంటే కూడా ఎక్కువగా విరిగిపోయినదిగా, మరి హృదయం ఎంతగానో దేవుని సన్నిధిలో విరిగి నలిగినటువంటిదిగా ఉంటా ఉంది కనుక, అంటే అర్థం ఏంటంటే కన్ఫెషన్ అన్నమాట. 17వ వచనం నథింగ్ టాకింగ్ అబౌట్ నథింగ్ బట్ కన్ఫెషన్. తన పాపాన్ని యథార్థంగా 1 year డిలే చేశాడు, మరి ఎంతో భారంగా ఫీల్ అయ్యాడు. యథార్థంగా దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క నీతిమత్వాన్ని పొందినటువంటి వాడిగా దావీదు మనకి కనపడతా ఉన్నాడు. సో కనుక రెండవ స్నేహితుని గురించి ఇప్పటి వరకు మనం ప్రాముఖ్యంగా నీతిమత్వాన్ని పొందుకున్నటువంటి రెండవ స్నేహితుని గురించి న్యాయస్థానంలో మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు మనము 5వ అధ్యాయంలోనికి వెళ్తాం. ఈ 5వ అధ్యాయంలో ఏంటి అని అంటే కోర్టు రివ్యూని గురించి, మరి న్యాయస్థానం యొక్క సమీక్షణ గురించి మనము చూస్తూ ఉంటాం 5వ అధ్యాయంలో. కోర్టు రివ్యూ అన్నమాట. న్యాయస్థానం యొక్క ఏమంటారంటే సమీక్ష, లేకపోతే కోర్టు సమీక్ష అని రాసుకోండి. కోర్టు సమీక్ష అనేటటువంటి విషయాన్ని మనము 5వ అధ్యాయంలో, రోమపత్రిక 5వ అధ్యాయం అంతట్లో కూడా మనము చూస్తాం. ఓకే, సో మొదటి వచనంలో అంటున్నాడు, కాబట్టి విశ్వాసం మూలమున మన నీతిమంతులముగా తీర్చబడి, కాబట్టి అంటే దాని గురించి చెప్పిన తర్వాత పౌలు గారు ఈ జస్టిఫికేషన్ లో, మరి ఇప్పుడు కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులముగా తీర్చబడి, నీతిమంతులు అనేటటువంటి మాట. సో ఈరోజు బైబిల్ స్టడీ అంతట్లో కూడా అదే మాట కీవర్డ్ గా. సో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. సో ఇక్కడ మరి జస్టిఫికేషన్ యొక్క సారాంశాన్ని, నీతిమత్వం యొక్క సారాంశాన్ని ఇస్తున్నాడు. నీతిమత్వపు సారాంశం. ఓకే, సమరీ ఆఫ్ జస్టిఫికేషన్ గురించి చెప్తున్నాడు. ఏమేమి రిజల్ట్స్ మరి ఉంటా ఉన్నాయో, నీతి ద్వారా వచ్చేటటువంటి గొప్ప లాభాలు ఏంటి అని అంటే, ఫస్ట్ పీస్ విత్ గాడ్, దేవునితో సమాధానం అని రాసుకోండి. సమాధానం అంటే దేవునితో ఒక వ్యక్తి సమాధానపరచబడటం. వాస్తవానికి మనుషులందరూ కూడా దేవునికి శత్రువులు. అలాంటి శత్రుత్వాన్ని దేవుడు మిత్రులుగా మార్చడానికి యేసుప్రభువు ఈ లోకానికి వచ్చి మనల్ని ఈరోజు వీఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. యాకోబులు అందుకోసమే అబ్రాహాముని గురించిన సందర్భంలో అంటాడు, అబ్రాహాము దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. అలాగే మనం కూడా ఈరోజు దేవుని స్నేహితులం, వీఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. కనుక దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్ ఇన్ జస్టిఫికేషన్. దీస్ ఆర్ ద రిజల్ట్స్ అన్నమాట. ఆ రిజల్ట్స్ ని గురించి మనం చూస్తున్నా. రెండవ రిజల్ట్ ఏంటి అని అంటే, 2వ వచనంలో ఉంది, మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమే అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. సో రెండవ రిజల్ట్ ఏంటి అని అంటే యాక్సెస్ టు గాడ్. దేవునితో మనకేమి దొరికింది అని అంటే, ప్రాముఖ్యంగా ప్రవేశం దొరికింది. దేవుని యొద్దకు ప్రవేశం, యాక్సెస్. ఈరోజు మనకు ఆ ప్రవేశం ఉంది. ఎనీ టైమ్ వీ కెన్ కాల్ గాడ్ యాజ్ ఫాదర్. దేవుణ్ణి మనం తండ్రి అని మరి మొరపెట్టుకునేటటువంటి భాగ్యాన్ని, ఈ కృపయందు మనకు ప్రవేశం కలిగింది గనుక మనం అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించి నిరీక్షణ బట్టి మనం ఈ రోజు ఎంతగానో అతిశయపడుతున్నాం, ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. దీనికి మించినటువంటి గొప్ప భాగ్యం మరొకటి లేదు. 3వ రిజల్ట్ ఏంటి అని అంటే 3-4 వచనాలలో చదువుకున్నాం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎష్యూరెన్స్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి మనకు ఒక గొప్ప నిశ్చయత అని రాసుకోండి.
నిశ్చయత, దేవుని యొక్క గొప్ప నిశ్చయత, నోయింగ్ దట్ పేషెన్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్, హోప్, ఇవన్నీ కూడా మన జీవితాలలో ఒక గొప్ప ట్రిబులేషన్స్ ఎన్ని వచ్చినప్పటికీ కూడా, అవన్నీ శ్రమలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా, పరీక్షలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా అవి మనల్ని ఏమి చేయవు. అవి దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏమాత్రము కూడా ఎడబాపనేరవని మనము రూఢిగా తెలుసుకొని ఉన్నాము. కనుక అలాంటి గొప్ప నిశ్చయతని ఈరోజు మనము కలిగి ఉన్నాం. తర్వాత ఐదవ వచనంలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కృమ్మరించబడి ఉన్నది. 4వది ఇటు సైడ్ రాస్తున్నాను. ఏంటి 4వది అని అంటే, దేవుని యొక్క ప్రేమ మన హృదయాలలో కృమ్మరించబడి ఉన్నది. సో ఇండ్వెల్ట్ బై గాడ్, దేవుని చేత మనం ఏం చేయబడ్డామంటే ప్రాముఖ్యంగా కుమ్మరించబడ్డాం. దేవుని ప్రేమ మన హృదయాలలో కృమ్మరించబడింది, ప్రేమ. సో అది 5వ గొప్ప మరి రిజల్ట్ గా, లవ్ ఆఫ్ గాడ్ ఇస్ షెడ్ అబ్రాడ్ ఇన్ అవర్ హార్ట్స్ బై ద హోలీ గోస్ట్ విచ్ ఈస్ గివెన్ అన్ టు అస్. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మన జీవితాలలో ఆ ప్రేమను కృమ్మరించాడు. ఆ ప్రేమనే అగాపే ప్రేమ అని అంట. అగాపే లవ్, ఇట్స్ అ డివైన్ లవ్, ఇది దైవికమైన ప్రేమ. బైబిల్లో ఇది 320 సార్లు మనకి కనబడతా ఉంటది. 320 సార్లు ద వర్డ్ అగాపే అనేటటువంటి మాట, అగాపేయో అనేటటువంటి మాట 320 సార్లు మనకు కనబడతా ఉంటది. కనుక ఆ ప్రేమను దేవుడు మన హృదయాలలో కృమ్మరించినటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు అని మనం చూస్తున్నాం. సో అది 4వ రిజల్ట్ గా మనం ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అటు తర్వాత 5వ రిజల్ట్ 6 నుంచి 11 వచనాల నుంచి చదువుతున్నాను త్వరగా. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను, నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవడం అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దిస్ ఇస్ ద 5th గ్రేటెస్ట్ రిజల్ట్ ఆఫ్ జస్టిఫికేషన్. నీతిమత్వం యొక్క మరి ఒక గొప్ప రిజల్ట్ ని, ప్రతిఫలాన్ని ఇక్కడ మనము 5వదిగా మనం చూస్తున్నాం. అదేంటంటే ప్రిజర్వ్డ్ ఇన్ గాడ్, భద్రత, దేవునిలో మన యొక్క భద్రత, పరిశుద్ధుల యొక్క భద్రత. నిజంగా దేవుడు మనల్ని ఏం చేశాడు అనంటే ఆయనలో భద్రపరిచాడు. మనకి భద్రత ఆయనే, మనకి సెక్యూరిటీ ఆయనే. వీఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ గాడ్ బికాస్ ఆఫ్ క్రైస్ట్ పాస్ట్ వర్క్ అండ్ కాల్వరీస్ క్రాస్. ఇది క్రీస్తు ప్రభు వారు మన కొరకై కల్వరి సిలువలో చేసినటువంటి దానికి ఒక గొప్ప కార్యంగా ఉంటా ఉంది. అదే మనం చదువుకున్న 6వ వచనం నుంచి, మనం ఇంకా బలహీనమై ఉండగానే క్రీస్తు ప్రభు వారు యుక్త కాలమున మన కొరకై చనిపోయాడు అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. వాట్ డిడ్ హీ డూ? ఏం చేశాడంటే మన కొరకు ఆయన చనిపోయాడు. వెన్ డిడ్ హీ డూ? ఎప్పుడు చనిపోయాడు మన కోసము అంటే యేసు ప్రభు వారు వెన్ వీ వర్ ఎట్ వితౌట్ స్ట్రెంగ్త్, మనం ఇంకా బలహీనులుగా ఉండగానే అనేటటువంటి మాట. ఇంకా బలహీనులుగా ఉండగానే ఆయన చనిపోయాడు. వాట్ డిడ్ అండ్ వెన్ డిడ్ అండ్ హౌ డిడ్ హీ డూ దిస్? ఏ విధంగా ఆయన చేశాడు? 9వ వచనములనంటే ప్రాముఖ్యంగా బై హిస్ బ్లడ్, ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడి ఉన్నాం. వై డిడ్ హీ డూ దిస్? ఆయన ఎందుకు చేశాడు ఇది? 8వ వచనంలో ఎందుకు చేశాడు అనంటే టు షో గాడ్స్ లవ్, దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందో మనకి చూపించడానికి ఆయన ఈ విధంగా చేశాడు. గనుక ఈ ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఏది ఉండదు అని రోమా పత్రికలో మరి పౌలు గారు
మరి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కదా. మనందరికీ తెలుసు 8వ అధ్యాయంలో 31వ వచనం నుండి 39వ వచనం వరకు మీరు ఫ్రీ టైంలో ఆ విషయాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు అనే దగ్గర నుంచి మాట్లాడుతూ 35వ వచనంలో మోస్ట్ ఇంపార్టెంట్ గా, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపదు. 37, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం, వీటన్నిటిలో నుండి అంటే శ్రమలో నుండి, బాధలో నుండి, హింసలో నుండి, కరువులో నుండి, వస్త్రహీనత కావచ్చు, ఉపద్రవం కావచ్చు, ఖడ్గం కావచ్చు, వీటన్నిటిలో నుండి మనము అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైన, జీవమైన, దేవదూతులైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోవైన, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టించబడిన మరి ఏదైనా కూడా మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాం. ఆ విధంగా దేవుడు మనల్ని భద్రపరిచినట్లుగా మనందరం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక బికాస్ ఆఫ్ క్రైస్ట్ ప్రెజెంట్ వర్క్ ఎట్ గాడ్స్ రైట్ హ్యాండ్, ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు మన కొరకు అని అంటే, రోమా 5:10 చెప్తా ఉన్నాడు, మన శత్రువుమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమే ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షించబడదు. యేసుప్రభు వారు ఇప్పుడు చనిపోయి లేడు, ఆయన తిరిగి లేచి జీవించుచున్నాడు. అందుకోసం ప్రకటన గ్రంథంలో చూస్తాం మనం, మృతుడనైతే గాని ఇదిగో యుగయుగములకు సజీవుడనై ఉన్నారు. సో ఇస్ లైఫ్ అన్నమాట. ప్రాముఖ్యంగా యేసుప్రభు వారు చేసినటువంటి పాస్ట్ వర్కే కాదు, యేసుప్రభు వారు చేస్తున్న ప్రజెంట్ వర్క్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ జస్టిఫికేషన్. మనకి నీతిమత్వానికి ఆయన ప్రస్తుత పని కూడా ఏంటి అని అంటే, ఆయన మన పక్షాన తండ్రి కుడి పార్శ్వమందు విజ్ఞాపనము చేయుచున్నాడు. అవర్ సాల్వేషన్ was purchased by his bleeding and is preserved through his interceding. ఆయన మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు, మన భద్రత కొరకు ఆయన విజ్ఞాపనము చేయుచున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇప్పటి వరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 5వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు నేను చెప్పాను. ఇక లాస్ట్ పోర్షన్ 5-10 minutes లో మనం ముగించుకుంటాం. లాస్ట్ పోర్షన్ ఏంటి అని అంటే, సమ్మరీ ఆఫ్ కండమ్నేషన్. ఇప్పుడు నీతిమత్వాన్ని గురించి ఇప్పుడు దాకా సారాంశాన్ని చెప్పాడు. అంతకుముందు మనం పోయిన వారం ధ్యానం చేసినటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఆ యొక్క సారాంశాన్ని గురించి ఇస్తున్నాడు. శిక్షా విధి యొక్క సారాంశాన్ని గురించి మరలా పౌలు గారు మరలా ఇక్కడ 12వ వచనం నుండి 21వ వచనం వరకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సమ్మరీ ఆఫ్ కండమ్నేషన్, శిక్షా విధి యొక్క సారాంశం. ఓకే, 12వ వచనం నుండి 21వ వచనం వరకు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 5వ అధ్యాయము 12 నుంచి 21 వరకు శిక్షా విధి యొక్క సారాంశాన్ని మరలా మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇందులో ప్రాముఖ్యంగా మనకి ఇద్దరిని ముందు పెడతా ఉన్నాడు. ఆ ఇద్దరు ఎవరు అని అంటే, ఒకరి ద్వారా కండమ్నేషన్ వచ్చింది, మరొకరి ద్వారా జస్టిఫికేషన్ వచ్చింది. ఒకరి ద్వారా శిక్షా విధి వచ్చింది, మరొకరి ద్వారా నీతిమత్వం వచ్చింది. ఇలా ఒకవేళ మీరు రాసుకోగలిగితే ఇలా రాసుకొని, ఇటు సైడు ఆదాము, ఇటు సైడు చివరి ఆదాముగా ఉన్నటువంటి క్రీస్తు. సో ఆదాము ద్వారా మనకి బ్రాట్ సిన్. ఈ బ్రాట్ ఆదాము ఏం తీసుకొచ్చాడు అంటే పాపాన్ని తీసుకొచ్చాడు, శిక్షా విధిని తీసుకొచ్చాడు లోకంలోనికి. సో ఆ విధమైనటువంటి ఆరిజిన్ ఆఫ్ సిన్ అని అంటే నథింగ్ బట్ మిస్సింగ్ ద మార్క్ అన్నమాట. ఈ బ్రాట్ సిన్ అండ్ డెత్, పాపాన్ని తీసుకొచ్చాడు, మరణం, తర్వాత అవిధేయత, డిసోబీడియన్స్ అంటారు, తర్వాత శిక్షా విధి. మెయిన్ పాయింట్ శిక్షా విధి. సో ఇవన్నీ కూడా ఆదాము మనకి తీసుకొచ్చినటువంటి గొప్ప నష్టాలుగా మనందరం చూస్తున్నాం. పాపం, సో సిన్, ఆరిజిన్ ఆఫ్ సిన్, ఈ బ్రాట్ సిన్ ఇన్ టు ద వరల్డ్. పాపం లోకంలోని తీసుకొచ్చాడు. అట్ దిస్ పాయింట్ he may prove
హెల్ప్ఫుల్ టు రివ్యూ బోత్ ద ఆరిజిన్ అండ్ మీనింగ్ ఆఫ్ సిన్. ఈ టైంలో మనము మరి పాపం యొక్క మూల పాపం అంటారు. మూల పాపం, ఆరిజిన్ ఆఫ్ సిన్, ఆదాము మరి తీసుకురావటం మనందరం కూడా మనం చూస్తుంటున్నాం. వాస్తవానికి ఆదాములో పాపం లేదు సృష్టించబడినప్పుడు, కానీ మరి ఆ పాపం అనేటటువంటిది ఇంట్రడ్యూస్డ్ బై సాటాన్. పాపం అనేటటువంటిది ఇంట్రడ్యూస్డ్ బై సాటాన్. ఆదాముకి పాపం బయట నుంచి వచ్చింది, ఇప్పుడు పాపం మన లోపల నుంచి వస్తూ ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకు పాపం యొక్క అర్థం ఏంటి అని అంటే గురిని తప్పుట, దేవుడు పెట్టినటువంటి గురిని తప్పుట. తర్వాత మరణం. ఈ మరణం రెండు రకాలు, ఒకటి స్పిరిచువల్ డెత్, రెండవది ఫిజికల్ డెత్. ఒకటి ఆత్మీయ మరణం, రెండవది భౌతిక మరణం. ఈ రెండు మరణాలు కూడా పాపం ద్వారానే రావటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సో కనుక ఈరోజు మరి మానవులందరూ కూడా దేవునికి దూరమైనటువంటి స్థితిలో ఎఫెసీ 2:1 ప్రకారం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మరి మనందరినీ కూడా యేసు ప్రభు వారిలో తండ్రి అయిన దేవుడు మనల్ని క్రీస్తు కూడా బ్రతికించి ఉన్నాడు. ఆత్మీయ మరణాన్ని కొట్టివేసి మనకి నూతన జీవాన్ని, పునరుజ్జీవాన్ని, నూతన జీవితాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఫిజికల్ డెత్ కూడా అనేది ఉంటా ఉంది. దాన్ని మరలా మనం పునరుద్ధానంలో ఆ మరణాన్ని కూడా మనం గెలిచి మరలా నిత్యత్వపు జీవితంలో మనం ఉంటాం. ఆ తర్వాత మరి ఆదాములో అవిధేయత వచ్చింది. ఒకని అవిధేయత వల్ల అందరూ పాపులుగా చేయబడ్డారు అని ఎట్లుండగా 12వ వచనంలో ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణం లోకంలో ఎలాగూ ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికి సంప్రాప్తించింది. ఎలాగనగా ధర్మశాస్త్రం వచ్చిందనుక పాపము లోకములో ఉండేను గాని ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపించబడదు. ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీదను కూడా మరణము ఏలింది మోషే వరకు. తర్వాత కూడా మరి పాపం కంటిన్యూ అవుతా ఉంది అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాతకి అవిధేయత వల్ల పాపం వచ్చింది. తర్వాత శిక్షా విధికి కారణంగా మరి మార్చబడినటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తున్నాం. ఇమ్మీడియట్ జడ్జిమెంట్ అపాన్ హిమ్సెల్ఫ్, కండమ్నేషన్ ద్వారా, శిక్షా విధి ద్వారా ఆదాముకి వెంటనే శిక్షా విధి వచ్చింది. అండ్ ఇంప్యూటెడ్ జడ్జిమెంట్ అపాన్ హిస్ డిసెండెన్స్. ఆ యొక్క శిక్షా విధి ఆ ఆదాము సంతానం అంతటి మీదకి వచ్చింది. సో ఆ సంతానముగా ఉన్నటువంటి మానవ జాతి అంతటి మీదకి వచ్చింది. అండ్ ఇటర్నల్ జడ్జిమెంట్ అపాన్ ఆల్, నిత్యత్వ మరణం కూడా అందరికీ మరి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సో కనుక శిక్షా విధి యొక్క సారాంశాన్ని, సమ్మరీ ఆఫ్ కండమ్నేషన్ గురించి కూడా పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఒకవైపు ఆదాముని, మరొక వైపును క్రీస్తుని చూపిస్తూ, క్రీస్తు ద్వారా ఏమొచ్చింది అని అంటే ప్రాముఖ్యంగా క్రీస్తు ప్రభు వారి ద్వారా మనకి నీతి, హీ బ్రాట్ రైచియస్నెస్ అండ్ లైఫ్ ఇన్ టు ద వరల్డ్. ఆయన తీసుకొచ్చాడు యేసు ప్రభు వారు అంటే నీతిని, అలాగే జీవాన్ని. నీతి అలాగనే జీవం. అందుకోసం మనం చూస్తాం మన జీవం క్రీస్తులోనే దాచబడి ఉన్నది కనుక హీ బ్రాట్ రైచియస్నెస్ అండ్ లైఫ్ ఇన్ టు ద వరల్డ్. యేసు ప్రభు వారు మనకి నీతిని, జస్టిఫికేషన్ ని, అలాగనే జీవాన్ని ఆయన తీసుకొచ్చాడు. ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరిలో ఆయన తీసుకుని వచ్చాడు. విధేయత, ఆయన ఏం తీసుకొచ్చాడంటే ఒబీడియన్స్, విధేయతను తీసుకొచ్చాడు. ఒకని విధేయత వలన అనేటటువంటి మాట మోస్ట్ ఇంపార్టెంట్ గా మనకి ఇక్కడ వాక్యంలో నుంచి మనము చూస్తూ ఉంటాం. ఒకని విధేయత వలన 19వ వచనంలో అనగా ఒక మనిషిని అవిధేయత అంటే ఆదాముకి అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అంటే యేసు ప్రభు వారి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. బై ఫెయిత్ త్రూ గ్రేస్ అన్నమాట. అది కేవలం విశ్వాసం ద్వారా, కృపచేత మాత్రమే. దేర్ ఈస్ నో అనదర్ ఛానల్ అన్నమాట. సో ఆ విధంగా ఆ ప్రభువారి యొక్క విధేయత వలన, ఆయన కార్యం వల్ల అనేకులు, అంటే ఈరోజు మనందరం కూడా నీతిమంతులంగా ఆ నీతిని పొందుకున్నటువంటి వారంగా మనం ఉంటున్నాం. తర్వాతకి జస్టిఫికేషన్, నీతిమత్వాన్ని ఆయన మన కొరకై మరి ఇచ్చిన నీతిమత్వాన్ని ఆయన మన గొప్ప బహుమానంగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. గ్రేస్, కృప, ఆయన మనకి కృపని అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. అలాగనే సమృద్ధి జీవాన్ని కూడా ఆయన ఇచ్చినటువంటి వాడిగా ఆయన ఉంటా ఉన్నాడు. కనుక సెకండ్ హెడ్ ఆఫ్ స్టేట్ యేసు ప్రభు వారు ఈ విధమైన మన కొరకై తీసుకుని వచ్చి 5వ అధ్యాయము 20-21 వచనాలలో మనం ముగించుకుంటే, మరియు అపరాధము విస్తరించినట్లు మరి ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలినో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించును అక్కడ కృప
అపరిమితముగా విస్తరించెను. కనుక నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. కనుక మరి ఈరోజు మనం ఈ బైబిల్ స్టడీలో 4-5 అధ్యాయాలలో నీతిమత్వాన్ని గురించి మనం ధ్యానం చేశాం. ఈ నీతిమత్వంలో దేవుని న్యాయస్థానంలో ఇద్దరు మరి ఫ్రెండ్స్, స్నేహితుల గురించి మనం చూసాం. ఒకరు అబ్రహాము, రెండవది దావీదు. అలాగే 5వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనము నీతిమత్వం యొక్క సారాంశాన్ని గురించి కూడా 1-11 వచనాలు 5వ అధ్యాయంలో చూసాం. వాటికి రిజల్ట్స్ చూసాం. అలాగే 4వ టాపిక్ గా ఇది 12వ వచనం నుండి 5వ అధ్యాయము 21వ వచనం వరకు శిక్షా విధి యొక్క సారాంశాన్ని గురించి పౌలు గారి సమ్మరీని, ఆదాం ఏం తీసుకుని వచ్చాడు, యేసు ప్రభువారు ఏం తీసుకుని వచ్చాడు మనకి అనేటటువంటి గొప్ప విషయాలు పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆ విధమైనటువంటి గొప్ప కృప ద్వారా విశ్వాసము చేత దేవుడు మనల్ని రక్షించి ఈ గొప్ప బహుమానాలు దేవుడు మనకిచ్చి ఈ నీతిని దేవుడు మనకి ఉచితంగా బహుమానంగా అనుగ్రహించినటువంటి ప్రభువుకి మనం జీవితాంతం రుణస్థులముగా ఉంటూ ప్రభువుని స్తుతిస్తూ ఇంకా దేవుని కొరకై నమ్మకంగా జీవిస్తూ ఈ రాత్రి మనందరం కూడా ప్రభు పాదాల చెంత దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీని ముగిస్తున్నాను. దేవుడికి మరి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ఓవర్ టు యూ. వందనాలు అయ్యా. వందనాలు.